హిల్ట్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల విలువైనటువంటి భూములని వేలం వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ బృందం అంతా ఇవాళ పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా చూస్తారు హిల్ట్ పేరుతోని భారీ కుంభకోణం జరుగుతుందని కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. దాంతో ఇలా మీరు బయటకు వచ్చిన పరిస్థితి? అవును సార్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ద్రోహము తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ వల్లనో ఇంకా బీజేపీ పార్టీ ఎక్కడ పోయిందంటే హిల్ట్ పాలసీ మీద ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు వరకు స్పందించిన దాఖలా లేవు. ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కుమ్మకై ఈ యొక్క హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాము. గతంలో చూసుకున్నట్టయితే మా కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేశారు తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఏం చేశారండి, హైడ్రా పేరుతోటి దోచుకున్నాడు. ఇప్పుడు హిల్ట్ పాలసీ అని ఇంకోటి తీసుకొచ్చాడు. మేము హిల్ట్ పాలసీ మల్కారి కాన్స్టిట్యున్సీలో దగ్గర ఎన్ని అయితే హిల్ట్ పాలసీలో ఉన్నట్టు భూములు ఉన్నాయో అవన్నీ కూడా డబల్ బెడ్రూమ్ చేయాలని మా యొక్క కోరిక. ఎందుకంటే పేద ప్రజలు చాలామంది ఉన్నారు మల్కారి కాన్స్టిట్యున్సీలో, మాకు భూములు లేవు డబల్ బెడ్రూమ్ కట్టడానికి ఎక్కడ కూడా. కాబట్టి ఎక్కడో గౌరెల్లి, అక్కడ గౌరారము, ఇక్కడ ఇద్దరు కూడా అక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడే మాకు చాలా భూమి ఉంది గవర్నమెంట్ది. కాబట్టి ఈ హిల్ట్ పాలసీని రద్దు చేసి ఎక్కడైతే జాగాలు ఉన్నాయో భూములు ఉన్నాయో అవన్నీ కూడా డబల్ బెడ్రూమ్కి కేటాయించాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు నిజంగానే అభివృద్ధి చేయాలనుకుంటే పేద ప్రజలకు ఇది ముంగడికి తీసుకురండి. ఎక్కడైతే గవర్నమెంట్ భూమి ఉందో అదంతా కూడా మీరు డబల్ బెడ్రూమ్ కింద పెట్టండి. అదేవిధంగా ఆట వస్తువుల కింద ఇప్పుడు పబ్లిక్ ఆడుకోవడానికి లేదు, మొత్తం హైదరాబాద్ నగరం అంతా ప్యాక్ అయిపోయింది. కాబట్టి ఒక క్రికెట్ ఇండోర్ స్టేడియం లాంటివి, క్రికెట్ స్టేడియం లాంటివి, ఫుట్బాల్ స్టేడియము, హాకీ స్టేడియము పేద ప్రజలకు ఏ విధంగా, మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ భూమిని గవర్నమెంట్ మీరు అలా ఆలోచించాలి. కానీ ఇలా నీకు నీ తమ్ముళ్లకు ఏదైతే లాభం వస్తుందని చెప్పి ఈ యొక్క హిల్ట్ పాలసీని తీసుకొచ్చి మాకున్న సమాచారం మేరకు ఈ జాగాలన్నీ కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నాకనే ఈ యొక్క హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాము. అందుకనే మా గౌరవ అధ్యక్షులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు, అదేవిధంగా మా మల్కారి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఈ హిల్ట్ పాలసీ అనేది కేవలం దోసుకోవడానికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో తప్ప దీనివల్ల పేద ప్రజలకు ఒరిగేది ఏం లేదని మేము ముక్తకంఠంగా చెప్తున్నాము. ఇదే విధంగా చూసుకుంటే 2 సంవత్సరాలు అభివృద్ధి ఏమీ లేదు. కేవలం ప్యాకేజీలు మూటలు తీసుకెళ్ళి సెంట్రల్ సోనియా గాంధీకి అప్పచెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తెలంగాణ యావత్ ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం. మేము అంటే హిల్ట్ పాలసీతోనే మీరేమో దోచుకుంటున్నారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మీ ఏ అభివృద్ధి చేసినా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో కట్టబెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది, అభివృద్ధికి అడ్డుపడతా ఉంది. ఈ హిల్ట్ పాలసీతోని ఇక్కడ హైదరాబాద్ కావచ్చు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, హిల్ట్ పాలసీ అంటే నగరంలో ఇప్పుడు పారిశ్రామిక జాగాలు ఇవన్నీ కూడా. సో నువ్వు హిల్ట్ జీవో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పారిశ్రమ వాటలు ఎందుకుంటాయంటే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏమొస్తుందంటే మధ్యతరగతి కుటుంబంలో సామాన్యులకు, పేద ప్రజలకు ఒక ఫ్యాక్టరీలో జాబ్ చేసుకోవాలన్నా ఉద్యోగాలు ఉండవు. ఇంకా ఇక్కడ మొత్తం బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడికి వచ్చేసి పేద ప్రజల కడుపు కొట్టి ఈరోజు ఒక హిల్ట్ పాలసీని నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి యొక్క ఏదైతే హిల్ట్ పాలసీలో ఉన్నట్టు భూములన్నీ కూడా రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ దోచుకోవడానికి తీసుకొచ్చిన పాలసీ ఇది. కాబట్టి దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇది 100% అంటే హిల్ట్ పాలసీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ అన్ని కూడా అగ్రిమెంట్ చేసుకున్నాకనే హిల్ట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చారని మా దృష్టికి వచ్చింది. మా గౌరవ కేటీఆర్ గారి దృష్టికి, మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒంటరి పోరాటం చేస్తున్నాము. కాబట్టి దీన్ని యావత్ తెలంగాణ ప్రజలు గ్రహించి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. ఎక్కడ పోయిందండి బీజేపీ పార్టీ? ఎంపీలు ఎక్కడ పోయారు, నాయకులు ఎక్కడ పోయారు, ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? ఇది ఒక మంచి పాలసీ కానే కాదు. ఇది ప్రజలకు, పేద ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఎందుకు పోరాటం చేస్తా ఉంది? మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. దీన్ని ఎందుకు వాళ్ళు సమర్థిస్తా ఉన్నారు? ఎందుకు దీని మీద క్వశ్చన్ చేస్తలేరు అనే క్వశ్చన్ కూడా వినిపిస్తాం. అదండి, కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు కాబట్టి ఎలా మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారండి? అటు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ గురించి వెళ్ళారు, అట్లనే సోనియా గాంధీ అపాయింట్మెంట్ గురించి వెళ్ళారు. ఈ 5 లక్షలు వచ్చిన దాంట్లో ఎవరెంత వాటా పంచుకుంటారు అన్నది తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలి. ఇది అభివృద్ధి పనులు కావు, రాష్ట్రం దోచుకునే పాలసీలని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇలా ఏ ఒక్క సామాన్య ప్రజలు కూడా దీన్ని హర్షించరు. నిజంగా ఇది ఇండస్ట్రియల్ ఏరియా, నిజంగా కూడా ఇక్కడ పేద ప్రజలు ఫ్యాక్టరీలలో పనిచేసుకొని జీవనోపాధి గడిపించాలని వాళ్ళు అనుకుంటుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి దీన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అప్పచెప్పి రియల్ ఎస్టేట్ కింద ఇక్కడ అమ్మేసుకొని పోతే ప్రజలంతా ఎక్కడ పోవాలి? నీకు నిజంగా అలా చిత్తశుద్ధి ఉంటే
మల్కారి కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్ లేవు, ఇండోర్ స్టేడియం లేవు, మల్టీపర్పస్ కమిటీలు లేవు, గ్రేవ్యార్డ్ లేవు. ఇవన్నిటికీ కూడా మీరు భూమి కేటాయించిన తర్వాత ఏ ఇల్టు పాలసీలు తీసుకొస్తారో తీసుకురండి. అప్పుడు మేము కూడా నిజంగా కూడా ప్రభుత్వము డెవలప్మెంట్ చేస్తుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటాము. ఇది కేవలం దోచుకొనికే తీసుకొచ్చిన ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈరోజు వాళ్ళు జోబులు నింపుకోవడానికే ఈ యొక్క భూములది ఇల్టు పాలసీ తీసుకొచ్చారని మేము అనుకుంటాము. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, దీన్ని మేము మా కేటీఆర్ గారు మా ఎమ్మెల్యే గారి సమక్షంలో దీన్ని వ్యతిరేకిస్తాము. ప్రాణాలకైనా తెగించి కాపాడుకుంటామని మేము సవాల్ విసురుతాం. ఏంటి ఇక్కడ మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో మీరు పర్యటిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు హిల్ట్ పాలసీ? అన్న, హిల్ట్ పాలసీ అంటేనే సెకండ్ హైడ్రా, 100% సెకండ్ హైడ్రా ఇది, 100% సెకండ్ హైడ్రా ఇది. దీన్ని ఎట్లా అయినా దీన్ని కొల్లగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు సీఎం చేస్తున్నాడు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజే సీఎం ఏం చెప్పాడు, నేను ఫస్ట్ రియల్టర్ని, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, దాని తర్వాతనే సీఎం అన్నాడు. సరే అదే ఆచరణ చేస్తున్నాడు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక దాంట్లో తేడా ఏం లేదు. ఏంటంటే ఇక్కడ ఉన్న రెవెన్యూ అంతా తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళకి ఇవ్వాలి అనే సంకల్పం అది. ఆ ఢిల్లీలోకి ఇస్తే నేను సీఎంగా ఇక్కడ ఉంటా, ఇంకా దోసుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మా కేసీఆర్ గారు నాకు ఇచ్చిన పిలుపు మేరకు 110% మేము ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులం ఒక సైనికుడిగా మారి ఈ యొక్క పాలసీని అడ్డుకొని తీరుతాం. అంటే ఏం చెప్పచ్చు, ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి కోసం చేస్తూ ఉన్నాము ఇక్కడ ఈ హిల్ట్ పాలసీ అనేది, సో కావాల్సుకొని బీఆర్ఎస్ నేతలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది, వాళ్ళ నుంచి మాట్లాడుతాం. సార్, మేము బీఆర్ఎస్ ప్రభుత్వము అడ్డుకునేది అనేది అది ట్రాష్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే పర్యావరణాన్ని కాపాడండి. సార్, మీరు ఏ సీఎం చేయని పని మా కేసీఆర్ గారు చేశారు. హరితహారం ఎంత గొప్పగా చేశారండి. అది కాదా మాకు? మేము ప్రతి ఒక్కటి సీఎం గారు చేసే కేసీఆర్ గారు చేసే ప్రతి ఒక్క పని దానికి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారమే మా కేసీఆర్ గారు పనిచేస్తారు. బట్ ఇక్కడ ఇంత మంచి మా మౌలాలిలో ఇంత మంచి పర్యావరణం అండి. ఇక్కడ చూడండి, అంత గ్రీనిష్, ఫ్రీ ఆక్సిజన్, ఎంత బాగుంటుంది. దీన్ని తీసుకెళ్ళేసి ఈరోజు ఏదో చేసేసి మేము కాంప్లెక్స్ కడతాం, అది కడతాం అంటే ఇవాళ కొత్తగా ఏముందండి. కొన్ని ఏళ్ల నుంచి తరతరాలుగా ఇక్కడ ఉన్న దాన్ని తీసేసి ఏదో చేస్తారంటే అది మీరు కాలుష్యాన్ని ప్రోత్సహించినట్టే కదా. దాన్ని కాదని ఎట్లా అంటాం? సో మేము ప్రత్యేకంగా బీఆర్ఎస్ అనుకునేది ఏంటంటే ఇక్కడ ఏది కూడా మేము జరగనివ్వము, వాళ్ళు అనుకున్నది ఏది కూడా మేము సాధించనివ్వము. ఈ పరిహార వరాన్ని మేము కాపాడుతాము. 100% మా త్రూవే అవుతుంది. ఇది ఎవరి త్రూ కాదు. ఇది అయినా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పబ్బం కడుకుంటామంటే ఒప్పుకునేటోళ్ళు కాదు ఇక్కడ. సార్, ఇద్దరే కదా. గతంలో చెప్పారు హమారా బడాబాయ్ మోడీ బడాబాయ్ అన్నాడు. ఓ బడాబాయే చోటాబాయే, ఇలా తేడా లేదు. ఇలా బడాబాయ్ ఎట్లుండో చోటాబాయ్ ఎట్లుంటాడు. చోటాబాయ్ తీసుకెళ్ళి బడాబాయికి ఇస్తాడు, బడాబాయ్ తీసుకెళ్ళి చోటాబాయికి ఇస్తాడు. ఇప్పుడు ఇదే కదా వాళ్ళు చేసే పని. ఇక్కడ ఉన్న రెవెన్యూ ఇప్పుడు చూడండి సార్, 900 acres 900 acres తీసుకుపోయేసి చేస్తున్నారంటే ఎంత యూజ్ ఆఫ్ అమౌంట్ అండి. ఇది యూజ్ ఆఫ్ అమౌంటే కదా. అది అందులో సమస్య లేదు. అది వాళ్ళు ఇద్దరు పంచుకునే ఎక్కలే అవి. ఢిల్లీ ఇక్కడంతా కూడా తెలంగాణలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అనేది పోయిందో అప్పటి నుంచి ఢిల్లీ రాష్ట్రం అయిపోయింది. ఇది సెంట్రల్ చేతికి వెళ్ళిపోయింది. ఇది ఇక వాళ్ళు దోచింది వాళ్ళు ఏ ఆదేశిస్తే వాళ్ళు అదే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ కార్యాచరణ 100% మా అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఒక సైనికుడిగా మారి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడుకుంటాము. వాళ్ళకు పోయించలేదు. లేదంటే శ్రీలంక ఒక నేపాల్లో ఎలా జరిగిందో అట్లా ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఒక సైనికుడిగా మారుతాడు.